దేవుని సృష్టి ఒక అద్భుతం. దేవుడు ప్రతి జీవిని ఎంతో ఆశ్చర్యంగా, చాలా అద్భుతంగా సృష్టించాడు. ఆ అద్భుత సృష్టి మనకు అనేక పాఠాలు నేర్పిస్తుంది. ఉదాహరణకు రంగురంగుల సీతాకోకచిలుక. ఒక గుడ్డు నుండి సీతాకోకచిలుక తయారవ్వడానికి ఎంతో సమయం మరియు ప్రయాసం ఉంటుంది. ఆడ సీతాకోకచిలుక ఆకులపై చిన్న రౌండు ఆకారంలో ఉండే గుడ్లను పెడుతుంది. గుడ్డు నుంచి చిన్న గొంగళి పురుగు బయటకు వస్తుంది. గుడ్డు నుంచి బయటకు వచ్చిన వెంటనే అది తన గుడ్డు పెంకును తిని ఆపై ఆకులను తినడం మొదలు పెడుతుంది. చాలా వేగంగా పెరుగుతూ తన చర్మాన్ని పలుమార్లు మార్చుకుంటుంది. గొంగళి పురుగు పూర్తిగా పెరిగిన తరువాత ఒక కొమ్మకు లేదా ఆకుకు వేలాడుతూ చుట్టూ గట్టి కవచాన్ని ఏర్పరచుకుంటుంది. లోపల గొంగళి పురుగు శరీరం పూర్తిగా మారి రెక్కలు, కాళ్ళు, అవయవాలు ఏర్పరచుకుంటుంది. చివరి దశలో ఆ కవచం తెరుచుకొని అందమైన సీతాకోకచిలుక బయటకు వస్తుంది. ఈ మొత్తం ప్రక్రియ జరగడానికి ఇంచుమించు నెల రోజులు పడుతుంది. అది పాకే స్థితిలోనే ఎప్పుడు ఉండిపోలేదు, ఎగిరే స్థాయికి వెళ్ళింది. అది ఒక అసహ్యకరమైన గొంగళి పురుగులా ఉండిపోలేదు, ఒక అందమైన సీతాకోకచిలుకగా మారింది. మన స్థితి కూడా మొదట కొద్దిగా ఉన్నా చివరకు మహాభివృద్ధి చెందినట్లుగా మన దేవుడు మనకు సహాయం చేస్తాడు. మనం నమ్మిన దేవుడు నేల నుండి దరిద్రులను లేవనెత్తేవాడు, పెంటకుప్ప మీద నుండి బీదలను పైకెత్తేవాడు. గొంగళి పురుగు వెంటనే సీతాకోకచిలుక అయిపోలేదు. చాలా ఓపిక, పోరాడే తత్వం అవసరం. మన జీవితంలో వచ్చే కష్టాలు మనల్ని బలపరుస్తాయి తప్ప బలహీనపరచవు. అందమైన జీవితం కోసం మనం పెట్టుకున్న ఆశ దేవుడెప్పుడూ భంగం చేయడు. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మన ప్రయాస ఎప్పటికీ వ్యర్థం కాదని ఎరిగి స్థిరంగా కదలని వారంగా విశ్వాసముతో ముందుకు సాగిపోదాం. ప్రస్తుతం కష్టాల్లో ఉన్నా రేపు తప్పకుండా అందమైన రోజులు వస్తాయని ఆశిద్దాం. గొంగళి పురుగు దశ శాశ్వతం కాదు, అందమైన సీతాకోకచిలుక దశే దాని ముగింపు. ఎలా మొదలయ్యింది అనేది ముఖ్యం కాదు, అది ఎలా ముగిస్తుందనేదే ముఖ్యం. మన ప్రారంభం మన ముగింపు కాదు.